శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 23 పౌర్ణమిలోపు కుంభరాశి వారి జీవితంలో భారీ అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 100% జరగబోయేది ఇదే. కుంభరాశిలో జన్మించిన వారికి ఈ పౌర్ణమి లోపు అంటే ఈ నెలలో ఎటువంటి అదృష్టం వరించబోతుంది, ఎటువంటి రంగాల్లో అభివృద్ధిని సాధించబోతున్నారు, ఈ సమయంలో వీరు మరింత అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కుంభరాశి వారికి ఏప్రిల్ 23 పౌర్ణమి ఇక ఎంతో అనుకూలంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి లోపు కానీ తర్వాత కానీ వీరికి అద్భుతమైన ఫలితాలు అనేది చూడబోతున్నారు అనేది చెప్పవచ్చు. కుంభరాశి వారికి ప్రతి రంగంలోనూ కూడా వీరికి ఈ నెల ఇక పౌర్ణమి లోపు కానీ తర్వాత కానీ చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. కుంభరాశి వారికి ఇక ఈ పౌర్ణమి ప్రభావం వలన ఒక సహజమైన శక్తి ఏర్పడబోతుంది. దీని వలన వీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో వీరు వాక్చాతుర్యం అనేది మరింతగా మెరుగుపడుతుంది. మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా కుంభరాశి వారు ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారనేది చెప్పవచ్చు. దీని వలన ఇక వీరు మరిన్ని పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఏది ఏమైనా ఈ సమయం వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 23 పౌర్ణమ తారీఖు లోపు కుంభరాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారబోతుంది. కుజగ్రహం యొక్క సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపార విషయాలలో కానీ దూకుడును ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నప్పుడు వీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం అనేది మాత్రం గుర్తుంచుకోండి. కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరి యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలను చూస్తారు. ఈ సమయంలో దూర ప్రయాణం చేయడం వల్ల విశేషమైనటువంటి లాభాలను గడించే అవకాశం ఉంది. ఏదైనా వ్యాపార వ్యవహారం కోసం ఆ ప్రయాణాలు ఎంత దూరం ఉన్నప్పటికీ మీకు లాభాల బాటను పండించే అవకాశం ఉంది. అంటే దూర ప్రయాణాల్లో పరిచయమైన వ్యక్తులు ఈ సమయంలో వీరికి జీవితకాల మిత్రుడుగా మారిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ దాంతోపాటు ఇక ప్రతి విషయాల్లో కూడా వీరు అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టి ఇక పనులు చేయించుకోవడం అనేది చాలా కష్టం. కుంభరాశి వారు అంటే కఠిన స్వభావులు అనే సమాజంలో వీరు పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని వలన ప్రతి ఒక్కరూ వీరిని చూసి ఇక చాలా కఠినాత్ములు అనే భావనతో ఇక అందరూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వీరు చాలా సున్నితమైన మనస్సులు ఇక కలిగిన వారు. ఎలాంటి విషయానికైనా సరే ఇక లోపల ఎంతో కుమిలిపోతూ బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుంభరాశి వారిలో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కానీ ఒకసారి కుంభరాశి వారు ఏదైనా పని అనుకుంటే వాళ్లకు నచ్చి పనిచేసినట్లయితే మాత్రం ఇక వారు కొన్ని గంటల్లో కానీ వారు చెప్పిన పని అలాగే సమయంలోపే నిర్దిష్టమైన సమయంలోపే వీరు చేసి ఇచ్చే ఇక క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు కుంభరాశి వారు. కుంభరాశి వారితో ఎలా పనైనా సరే ఇక చేయించుకోవడానికి ఇతరులు ఇక శ్రమించినప్పటికీ చివరిగా మంచి గుర్తింపు అలాగే మంచి అవుట్పుట్తో వాళ్ళు తీసుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు సిద్ధాంతాలను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. మేము చెప్పింది వేదం, మేము చెప్పింది న్యాయం అంటూ ఇక ప్రతి విషయాన్ని చాలా నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరి అంచనాలు దాదాపు 90 నుంచి 95% వరకు నిజమవుతూ ఉంటాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు. కుంభరాశి వారి జీవితంలో వారు స్నేహితులు అనేక సందర్భాల్లో ఇక వీరికి తోడుగా నిలుస్తూ ఉంటారు. స్నేహితుల వలన పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ
ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉంటుంది. ఈ ఆశలు జన్మించిన పురుషులు స్త్రీల వలన ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు రాజకీయాల్లో మీరు బాగా నటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగడమే కాదు, ఇక చాలామంది యువకులకు అలాగే చాలామంది లేని వారికి ఆదర్శప్రాయంగా ముందుకు వెళ్తుందనేది చెప్పవచ్చు. వీరు ఇక పేద ప్రజలకు అండగా నిలవడమే కాదు, ప్రతి విషయంలో కూడా వారికి తోచినంత సహాయంతో పాటు నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ముఖ్యంగా వీరికి రాజకీయంలో ఇక పౌర్ణమి తర్వాత ఇక అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ఎవరైతే ఇక రాజకీయాల్లో పోటీ చేసే వారున్నారో వారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారు ఇక వీరి యొక్క నాయకుడి కోసం చాలా వరకు శ్రమిస్తారు. అయితే ఇక ఏప్రిల్ 23 పౌర్ణమి లోపు విదేశీ ప్రయాణాలు ఇక అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వీరి కళ నెరవేరే ఇక అవమానం దగ్గరకు వచ్చేసిందని చెప్పవచ్చు. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళను నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరికి పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని అనుకున్నట్టుగా అనుకున్న ఇక సమయంలోనే చేయాలనే తాపత్రయంలో కృతజ్ఞతారు. ముఖ్యంగా ఇక ఈ రాశి వారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వల్ల ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కావున కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఎవరిని పడితే వాళ్ళని ఆర్థిక వ్యవహారాల్లో కానీ వాళ్ళ వ్యాపార వ్యవహారాలను కానీ గుడ్డిగా నమ్మకూడదు. దానివల్ల వీరు భారీగా నష్టపోవడమే కాదు, త్వరలోనే ఇక వీరి యొక్క వ్యాపారం దివాలా ఇక తీసుకునే పరిస్థితి కూడా వెళ్తుందనేది మర్చిపోవద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడిన తర్వాత ఇక ప్రేమించిన వ్యక్తి అలాగే ఇక వివాహం చేసుకోవడం వలన సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. త్వరలోనే ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి శుభకాలం ఇక స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన వ్యక్తితో ఇక మీరు అనుకున్న వ్యక్తితో మీరు కోరుకునే భాగస్వామి మీకు త్వరలోనే రాబోతున్నారనేది మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే దాంపత్యంలో విషయంలో ఉన్నారో మొదట చిన్న కలహాలు ఉన్నప్పటికీ త్వరలోనే జీవిత భాగస్వామితో పాటు ఇక మీరు చాలా అనుకూలంగా ఆనందభరితంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక కుంభరాశి వారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదర్శనలు చేసి ఇక పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకూలంగా ఇక జరగడమే కాదు, ఇక వీరికి భారీ లాభాలను కూడా తెచ్చిపెడతాయనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇక బుధవారం రోజున వినాయకుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరిక మండలం ఇక సమర్పించడం వలన ఇక మీరు ప్రారంభించిన పనులు ఎటువంటి ఆకటాలు ఇక లేకుండా పూర్తాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఇక తులసి మాలను సమర్పించి ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం వలన విశేషమైనటువంటి అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల సమయాలను అలాగే పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల వీరికి అనుకూలమైన ఫలితాలు పొందుతారనేది మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదండి, ఏప్రిల్ 23 పౌర్ణమి లోపు అలాగే ఆ తర్వాత కుంభరాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, రాజకీయ పరంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, వీరి జీవితంలో జరిగే అద్భుతాలు ఏమిటి, ఈ సమయంలో మరింత అదృష్టాన్ని పొందడం కోసం కుంభరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో చూసి ఇక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయడం అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు.